ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన ముఖ్య తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అక్రమ సంబంధాల కారణంగా విడాకులు కోరేటువంటి అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే భర్త అక్రమ సంబంధ ఆరోపణలు చేస్తే భార్యకు మధ్యంతర వృత్తి ప్రకటించే ముందే కానీ ఆ విషయాన్ని తేల్చాలని తెలిసిందనమాట. ఈ విషయాన్ని చిట్ట చివర నిర్ణయించవచ్చు అని అనుకుంటే కోర్టులో తప్పు చేసినట్లు అవుతుందని జస్టిస్ సంజయ్ కోరల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడినటువంటి బెంచ్ వ్యాఖ్యానించడం జరిగిందనమాట. అక్రమ సంబంధం రుజువు అయితే భార్యకు అటు మధ్యంతర వృత్తి, ఇటు భరణం పైన హక్కు ఉండదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సెక్షన్ 125 సబ్సెక్షన్ 4 చెప్తుంది. కాబట్టి భర్త ఈ సెక్షన్ కింద అప్లికేషన్ దాఖలు చేసి సాక్ష్యాధారాలతో సక్రమ సంబంధాన్ని రుజువు చేస్తే మధ్యంతర వృత్తిపై నిషేధం విధించవచ్చు అని చెప్పేసి బెంచ్ తెలిపింది. అక్రమ సంబంధం కలిగి ఉందన్న కారణంగా మరణం చెల్లించకుండా చేయాలని వేసినటువంటి పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు కొట్టివేయడంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. పిటిషనర్కు 2014 జూలైలో వివాహం అయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయన్నమాట. ఆ మహిళ భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020 మే 13న భర్తను వదిలి పిల్లవాడు విలువైనటువంటి వస్తువులతో అత్తవారింటికి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి తనకు మధ్యంతర వృత్తి కల్పించాలని కోరుతూ ఉదయపూర్లో స్పెషల్ అడిషనల్ చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేట్ను ఆశ్రయించింది. దీంతో భర్త కూడా సిఆర్పిసి సెక్షన్ 125 సబ్సెక్షన్ 4 కింద భార్య అక్రమ సంబంధం కలిగి ఉందని, కాబట్టి ఆమెకు మధ్యంతర వృత్తి వర్తించదని వాదించారన్నమాట.